వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మేడారం జాతరకు విచ్చేసిన భక్తులకు ఆటంకంగా ఇసుక లారీలు. రామగుండంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు. పుల్వామా దాడి ఘటనలో అమరులైన సిఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులు. ఎంఆర్వి విజువల్ ఎఫెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లాలోని శ్రీ ఊడల వీర హనుమంతరాయల ద్వితీయ వార్షికోత్సవం బుధవారం రోజున జరిగింది. ఈ కార్యక్రమం పూజతో మొదలై ఎద్దుల పోటీలు, కబడ్డీ పోటీలు, భక్తి పాత్ర పోటీలు జరిగాయి. ప్రతి ఏర్పాట్లను చేసిన ఆలయ కమిటీకి అందుకు సహకరించిన భక్తులకు కల్లూరు ఎస్టేట్ అధినేత సింగిరెడ్డి రాజేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపి ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడ పాల్గొనాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమము 13వ తారీఖు మధ్యాహ్నం నుంచి మొదలైంది. 13వ తారీఖు 14వ తారీఖు ఈ రోజు వరకు జరుగుతుంది. కబడ్డీ పోటీలు, ఎద్దుల పందాలు, తర్వాత కోలాహనాలు, భక్తి పాటల పోటీలు, అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. రాజేష్ రెడ్డి. శ్రీ గూడల వీర హనుమంతరాయల ద్వితీయ వార్షికోత్సవం జరుగుతున్నది. ఈరోజు ఫిబ్రవరి 14వ తారీఖు పొద్దున పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఇక్కడే మనకి ఎద్దుల పోటీలు, తర్వాత కబడ్డీ పోటీలు, భక్తి పాటల పోటీలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ అన్ని యాక్టివిటీస్ని, ప్రతి యాక్టివిటీని అరేంజ్మెంట్ చేసిన ఆలయ కమిటీకి అండ్ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎంతో కృతజ్ఞతలు. అండ్ ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాను. బస్సు ఎవరెవరు పోతున్నారో ఫోటోలు తీరతారు. తర్వాత పుల్వామా దాడి ఘటనలో 44 మంది సిఆర్పీఎఫ్ పారామిలిటరీ జవాన్ల అమరులను స్మరిస్తూ జంగామలోని పారామిలిటరీ ఎంప్లాయీ సొసైటీ ఆధ్వర్యంలో జంగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి అమరులైన సిఆర్పీఎఫ్ జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించిన పారామిలిటరీ జిల్లా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాసగోని రాము, పాలకుర్తి, దేవరుప్ల మండలాల అధ్యక్షులు అజ్మీరా రమేష్, స్థానిక పోలీసులు, పారామిలిటరీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కొడుమూరు రోడ్డు మార్గంలో ఉన్న కింగ్ ప్యాలెస్ గ్రాండ్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కె చెన్నకేశవరెడ్డి మన్మడు పవన్ కళ్యాణ్ రెడ్డి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి విచ్చేశారు. అనంతరం వధూవరులను జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించారు. రామగుండంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నరసింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డుపై వాహనాలు నడిపేవారు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ అధిక వేగంతో వెళ్లకుండా సురక్షితంగా ఇంటికి చేరుకొని తమ కుటుంబాలతో కలిసి సంతోషంగా జీవించాలంటూ అన్నారు. గత 2022లో భారతదేశంలో 1,68,000 మంది చనిపోయారు. దానికి 5 దాదాపు 7 లక్షల దాకా డిజేబుల్ అయ్యాడు, పర్మనెంట్ దివ్యాంగులు అయ్యారు. చూడండి, భారతదేశ మానవ వనరులు ఎంత మనం గొప్ప సంపదను లూజ్ అవుతున్నామో
దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ మన డీజీపీ సార్ శ్రీ రవి గుప్తా ఐపీఎస్ డీజీపీ తెలంగాణ గారి ప్రత్యేక చొరవతో దీన్ని ఎట్లన్నా అరికట్టాలి వినాయకులు అనే ఉద్దేశంతో ప్రతి స్కూల్ పిల్లలు చిన్న పిల్లలు స్కూల్ గోయింగ్ ఎల్కేజీ నుంచి ఎవరైతే రోడ్డు మీదకి వచ్చే వృద్ధులు ముఖ్యమైన వృద్ధుల వరకు ఈ అవేర్నెస్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ వారోత్సవాలు మాసోత్సవాలు చేశారు. దీన్ని జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఏ రోజు లాస్ట్ డే అన్నాడు. మా గౌరవ సిపి గారు, మా డీసీపీ గారు, మా ఉన్నతాధికారుల ఆదేశానుసారం మనం ఈ 4 రోజులు బాగా మా ఎస్ఐలు కానీ మా సిఐలు కానీ దాదాపు కమిషనరేట్ అన్ని ఏరియాలలో మిగతా లా అండ్ ఆర్డర్ ఇది చెన్నూరు కానీ జన్నారం కానీ మందమర్రి కానీ మంతిని కానీ ఈ ఏరియాలో పెద్దపల్లి ఈ రామగుండం అండ్ గోదావరి కని ఎన్ని ఏరియాలలో మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసుకున్నాం. మీరు కొన్ని ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు. ఇది మన హెల్మెట్ ర్యాలీస్ కానీ రోడ్ సేఫ్టీ మీద ఇంకా వేరే అవగాహన సదస్సులు కానీ మన ట్రాఫిక్ జంక్షన్స్ మీద వాళ్ళకు ఒక గులాబీ పువ్వు ఇచ్చి ఎవరైతే హెల్మెట్ పెట్టుకున్నారో వాళ్ళని అప్రిషియేట్ చేయడం, పెట్టుకొని వాళ్ళకి పెట్టుకోవాలని చెప్పడం, స్కూల్లో పిల్లలకు మీ తల్లిదండ్రులు చెప్పాలనే ఒక మంచి ఉద్దేశంతో దీన్ని డిసెమినేట్ చేయాలి. వాళ్ళే ఒక అంబాసిడర్గా ఉండాలా ఈ రోడ్ సేఫ్టీ రూల్స్ డిసెమినేషన్లో అని చెప్పడం జరిగింది. దాదాపు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మా యొక్క అప్పీల్ మా పత్రికా సోదరులకు ఏంటంటే మీరు ఇంకా బాధ్యతగా వహించి మీరు ఇంకా దీన్ని సెల్ఫ్ మోటివేట్ అయ్యి ఈ యొక్క రోడ్ సేఫ్టీ అవేర్నెస్ను ప్రతి రోడ్ యూజర్కు తెలిసేటట్లు తద్వారా రోడ్ యాక్సిడెంట్లు బాగా తగ్గించాలని మా యొక్క మనవి మీకు. మన గ్రామగుండం ఏరియాలో చూసినట్టయితే 2022లో 299 మంది చనిపోతే దాదాపు 2023లో దాన్ని 229 తగ్గించడం జరిగింది. దాదాపు ఒక 70 మరణాలు మనం తగ్గించగలిగాం అందరి సహకారంతో. ఒక్కరే కాదు, పోలీసు కాదు, ప్రతి పౌరుడ్ ఆఫ్ దిస్ కమిషనరేట్ అట్లా తగ్గించగలిగాం. మళ్ళీ రీసెంట్ కొన్ని యాక్సిడెంట్ చూస్తే మన బెల్లపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ కానీ అదే పెద్దపల్లిలో మన 2 స్టూడెంట్స్ కానీ చాలా బాధాకరమైన విషయం. ఇంకా అట్లాంటి రోడ్ యాక్సిడెంట్లో మరణాలు జరగకుండా ఉండాలని ప్రతి ఒక్క ప్రజల్ని అప్పీల్ చేస్తున్నాం. రోడ్ సేఫ్టీ రూల్స్ని పాటించి రోడ్ భద్రతను పాటించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సిపి సార్ కానీ మా డీసీపీ సార్ మేడం కానీ వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. యంగ్స్టర్స్ ఇప్పుడు జరిగేది ఇంకా చనిపోయే వాళ్ళు ఇంకా మీకు అదే పాయింట్ వస్తుంది. దాదాపు 85% యాక్సిడెంట్లు 85% మంది యువతలు చనిపోతారు. అదే పెద్ద కన్సర్న్ మనందరికీ, మీకు మాకు మనందరికీ. మన పిల్లలే కదా చనిపోయేది వాళ్ళు. ఎవరైనా యంగ్ పిల్లలు అంటే మన బిడ్డలే కదా. అందుకు గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ చాలా సీరియస్ తీసుకుంటుంది ఈ ఇష్యూ. ఇప్పుడు ఏ దేశంలో చూడు ఎన్ని వార్స్ అయినట్టు మావోయిజం ఉద్యమాలు చూసుకుంటే ఇప్పటివరకు 40,000 మంది చనిపోయారు. ఏది మనకు పుట్టినప్పటి నుంచి. ప్రత్యేకంగా మా డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఈ సంవత్సరం, గత సంవత్సరం ఫస్ట్ వారోత్సవాలు అనేటువంటి ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ మీద ట్రాఫిక్ రూల్స్ అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో వారోత్సవాలు జరిగేటి. ఈ యొక్క సీరియస్నెస్ వల్ల ఏది రోడ్ కిల్లింగ్, జాయింట్ కిల్లర్, రోడ్స్ ఆర్ జాయింట్ కిల్లర్స్ అని మనం ప్రకటించుకుంటున్నాం. దానికి చిన్న పెద్ద ధనిక పేద ఏం తేడా లేదు. రోడ్ మీద ఎవరు రూల్స్ తప్పినటువంటి చనిపోతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు మైనార్టీల అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని, పార్టీని మరింత బలోపేతం చేయడానికి నూతన నియామకం చేపట్టడం జరిగిందని అన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేయాలని చెప్పారు. కుప్పం మండలానికి సంబంధించి ఆర్ సర్దార్ గారిని నియమించడం జరుగుతోంది. అలాగే మున్సిపాలిటీకి సంబంధించి చాంద్ బాషా గారు యువత అధ్యక్షులుగా ఉంటారు. మరి శాంతిపురానికి సంబంధించి నయాజ్ గారిని యువత అధ్యక్షులుగా నియమించడం జరుగుతోంది. అలాగే మన రామ్కుప్పం సంబంధించి అబ్దుల్ గనీ గారిని యువత అధ్యక్షులుగా మనం నియమించడం జరుగుతుంది పార్టీ తరఫున. మరి గోడిపల్లికి సంబంధించి యువత అధ్యక్షులుగా నవాజ్ గారిని నియమించడం జరుగుతుంది. నాసిర్ గారిని. మరి వార్డ్
వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు బిల్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో గవర్నమెంట్ దగ్గర ఆ బిల్స్ రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉండేటటువంటి సందర్భం. మరి వారందరూ కూడా 2-3 సార్లు గౌరవనీయులు మంత్రి రామచారెడ్డి గారి దగ్గరికి ఆ విషయాన్ని తీసుకొని వెళ్ళడం, ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళడం. పోయినసారి ఆయన కుప్పం వచ్చినప్పుడు మన వాళ్ళందరూ కూడా ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ బిల్స్ అన్ని క్లియర్ చేయండి అని అడిగిన వెంటనే మంత్రి గారు మీ టోకెన్స్ అన్ని మాకు ఇవ్వండి, నేను ఇచ్చిన వెంటనే క్లియర్ చేపిస్తాను అని కూడా చెప్పడం జరిగింది. మరి మంత్రి గారి దయ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఈరోజు మన కుప్పం నియోజకవర్గంలో ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి బిల్స్ అన్నీ కూడా 17 కోట్ల రూపాయలని ఈరోజు గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరుగుతోంది. వారి అకౌంట్లో కూడా బిల్స్ అన్నీ కూడా పడడం కూడా జరుగుతోంది. మరి ఈ అమౌంట్ రిలీజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, మరీ ముఖ్యంగా ఈ బిల్స్ రిలీజ్ చేయడానికి కారకురైనటువంటి మా మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, కుప్పం నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. నిజంగా ఆయన కృషి లేకపోయింటే, ఆయన వెళ్ళి గట్టిగా సీఎం ఆఫీస్లో కూర్చొని మా వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంది, నువ్వు ఇమీడియట్గా బిల్స్ రిలీజ్ చేయని చెప్పకపోయి ఉంటే ఇది చాలా మేజర్ ప్రాబ్లం అయి ఉండేది. మా వాళ్ళకు కూడా మేము సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళం. బట్ ఈరోజు అందరూ కూడా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, ఒక్కొక్కరికి దగ్గర 15 లక్షలు, 16 లక్షలు, 20 లక్షలు కూడా పడినటువంటి వాటర్ బిల్స్ పడినటువంటి మా కార్యకర్తలు ఉన్నారు. వారందరూ కూడా నిజంగా ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంగా ఉన్నారు. మరి వారి ఆనందము ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, మా మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారికి ఇద్దరికి కూడా సభాముఖంగా కుప్పం నుండి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారములు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా సోదరులకు, ముస్లిం సోదరులకు అస్సలాము అలైకుం. ఈరోజు ఇక్కడ మనము మన గౌరవ ఎమ్మెల్సీ గారి కార్యాలయం నందు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకం. ఈ సమావేశం కోసం మన పెద్దలు, నాయకులు దాదాపు చాలా రోజుల నుంచి కష్టపడి శ్రమించి ఒక సాధన చేసి 4 మండలాల్లో ఉన్నటువంటి మైనారిటీలందరినీ కూడా ఒక ఏకతాటిపైకి తీసుకురావాలి. మనం మైనారిటీలమే అయినా మన యొక్క మెజారిటీ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్సీపీకి బలంగా ఉంది అని తెలియజేసి మన భరతన్నను ఈసారి కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించుకోవడంలో మన ముస్లిం సోదరుల యొక్క కీలక పాత్ర ఏమి అనేటువంటిది చూపించాలి అనేసి చాలా కష్టపడినటువంటి పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు, మన ప్రియులు, మన మైనారిటీల పట్ల చాలా సహోదర భావం కలిగి ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు కూడా చాలా సహోదర భావం కలిగినటువంటి వ్యక్తి. నేను దగ్గరగా పెద్ద ఆయన్ను చూసినాను, చాలాసార్లు కలిసినాను, మాట్లాడినాను. ఒక ముస్లిం సోదరుడు తన సొంత ఇంటిలో పుట్టినటువంటి తమ్ముడు అన్న మాదిరిగా ఆయన మన ఇండ్లలోకి రావడము, మన కష్ట సుఖాలను పంచుకోవడము, మన బాధలను తీరుస్తారని గట్టిగా హామీ ఇచ్చి చాలా వరకు అప్పుడు మన మైనారిటీల యొక్క కష్టాలను తీర్చినటువంటి మహానుభావుడు స్వర్గీయ డాక్టర్ చంద్రమౌళి సార్ గారు. ఆయన మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన కడుపున పుట్టినటువంటి పులిబిడ్డ మన భరతన్న. మనం ఎప్పుడైనా సరే ఒక ఫోన్ చేసి, అన్న మాకు ఈ సమస్య అంటే నేనున్నాను, ఏం భయపడద్దండి, మీకు అన్ని విధాలుగా నేను అండగా ఉంటాను అని చెప్పేటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మనకు ఒక నాయకుడిగా రావడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం. దయచేసి ఈ సభా వేదికగా, ఈ సమావేశంగా ఒక మాట ఖచ్చితంగా అందరి తరపున నేను భరతన్నకు ఇస్తున్నాను. అన్న, మీరు చెప్పినటువంటి మాట అక్షర సత్యం. ఒక ముస్లిం మాట చెప్పేస్తే కంఠం తెగిన మాట తప్పడు, మడమ తిప్పడు అనేటువంటిది అక్షర సత్యం. ఆ మాటకు మేము కట్టుబడి ఖచ్చితంగా మీ విజయానికి మా వంతు బాధ్యత, మా వంతు సహకారం ఖచ్చితంగా అందజేస్తాము. మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రిగా చూసుకునే భాగ్యం మేము కల్పించుకుంటామని ఈ పత్రికా ముఖంగా మీకు వాగ్దానం చేస్తున్నామన్నా. థ్యాంక్ యూ సో మచ్.
వైస్ సర్పంచ్ కంటే పెద్ద పోస్ట్ చూడన్నా కొద్ది చూడండి కర్నూలు నగరంలోని స్థానిక సంకల్బాగ్ హరిహరి క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గరుడ వాహన వేడుకల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా కేడీసీసీ బ్యాంక్ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్వి విజయ మనోహరి పాల్గొన్నారు. అనంతరం ఎన్ఆర్పేట పురవీధుల్లో భక్తుల కోలాహల మధ్యలో నృత్యం, కోలాటాలు, ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ములుగు జిల్లాలోని వనదేవతలైన సమ్మక్క సార్లమ్మ జాతర ఉత్సవాలకు తరలి వస్తున్న భక్తులకు ఆటంకంగా మారుతున్న ఇసుక క్వారీలు. ఇసుక లోడింగ్ కోసం జాతీయ మార్గాలపై ఇసుక లారీలు తిరుగుతుండటంతో స్థానిక ప్రజలకు అలాగే దూర ప్రాంతాల నుంచి జాతర వీక్షించడానికి తరలి వచ్చే భక్తులకు ప్రమాదకరంగా ఎదురవుతున్న ఇసుక క్వారీలను జాతర ముగిసేదాకా ములుగు జిల్లాలోని ఇసుక క్వారీలను నిలిపివేయాలని ప్రయాణికులకు మరియు భక్తులు కోరుతున్నారు.
బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల మధుసూదన్ ప్రసాద్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్ మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చిన వారకుటి అశోక్ బాబు నక్కా ఆనంద్ బాబుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ నరి రోడ్డుపై సభలు పెట్టండాని పెత్తందారితనము అని మండిపడ్డారు. మీరు ఇవన్నీ చేస్తూ తెలుగుదేశం పార్టీ అనడం సరైంది కాదని ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ అశోక్ బాబుకి తెలియజేస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ అనేది పెత్తందారుల పార్టీ. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నక్కా ఆనందబాబు కూడా పెత్తందారి వ్యవస్థకు సంబంధించినాడని చెప్పి విమర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జికి పెత్తందారి. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కార్యాలయం పనులు శరవేగంగా జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. ఇవన్నీ కూడా మనం ప్రొజెక్ట్ చేసుకుంటూ పోవాలి. కొత్తపేట ఈయన వాటిలో చిన్న పనులు కూడా వదలంటే అయిపోతుంది. ఆ మహాన్ రావుడు ఆ మహాన్ నా కోసం పోరాటం వాళ్ళు 3 రోజులు వేసుకున్నావు. నువ్వు వాళ్ళు పడాలి, నువ్వు కథ ఇచ్చి చేసుకున్నావు. ఇది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 66 కోట్లు ఏదైతే కేటాయించారో కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి, అందులో భాగంగా జిల్లా పెద్ద దిక్కు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో, ముఖ్యంగా మా ఎమ్మెల్సీ గారు భరత్ గారి చొరవతో మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది 5 కోట్ల ప్రతిపాదనతో 3 నెలల క్రితం ఎప్పుడైతే మాకు అప్రూవల్ ఇచ్చారో మీరు ఇప్పుడు కళ్ళెదురుగా చూడొచ్చు. ఇంత చక్కగా ఈరోజు ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ తీసుకురావడం జరిగింది. సో ఇంత యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపించిన డిఈ గారి బృందానికి, ముఖ్యంగా కాంట్రాక్టర్ హరిబాబు ప్రదీప్ అన్న గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చేయాలనే తప్పన ఉండాలా, మంచి చేయాలనే ఒక మనసు ఉండాలా. అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల కుప్పం నాకు 2 కళ్ళని చెప్పి మాటలు చెప్పడమే కాకుండా చేతల ద్వారా ఈరోజు చూపిస్తున్నారు. 66 కోట్ల ద్వారా మీరు ఈరోజు ఏ వార్డుకి వెళ్ళినా కూడా చక్కగా అన్ని చోట్ల ప్రజల ప్రాథమిక అవసరాలు తీరుస్తూ మంచి డ్రైనేజెస్ కానీ, రోడ్స్ కానీ, లైట్స్ కానీ, ముఖ్యంగా ఈరోజు మున్సిపాలిటీ పరిపాలనా భవనం మన కళ్ళెదురుగా మనకు అనిపిస్తోంది. ఇవన్నీ కూడా గతంలో 35 ఏళ్ళు ఇక్కడ తెలుగుదేశం అధికారంలో ఉండింది. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి స్థానిక తెలుగుదేశం నాయకులు ఏ రోజు కూడా, అంటే ఎప్పుడో 1980 దశకాల్లో కట్టిన ఒక పాత పంచాయతీ భవనం 1960లో, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే లాగుతూ వచ్చారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఊరు పెరిగింది. ఊరి అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాన్ని మున్సిపాలిటీగా చేయడమే కాకుండా మున్సిపాలిటీకి సంబంధించి ఒక చక్కటి పరిపాలనా భవనాన్ని కూడా కేటాయించడం జరిగింది. సో సభాముఖంగా ముఖ్యమంత్రి వర్యులకు, ముఖ్యంగా జిల్లా పెద్ద దిక్కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అతి త్వరలో అంటే అన్ని అనుకూలిస్తే బహుశా ఒక నెల రోజుల కాలంలో దీన్ని
శంకుస్థాపన చేయడమే కాకుండా పూర్తిగా పరిపాలన కూడా ఇక్కడి నుంచే సాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా నిజం గ్రహించాలా, మంచి ఓటు చేస్తున్నారని గ్రహించాలా. ఈరోజు ఉదయం 5 గంటల అయ్యేటప్పటికి నెల 1వ తేదీన తలుపు తెట్టి ఈరోజు వాలంటీర్ గతంలో లాగా జన్మభూమి కమిటీ లేదు, మధ్యవర్తిత్వం లేదు, ఎక్కడ కూడా మోసాలు లేవు. ఏ నాయకుడు ఇంటి దగ్గర పోయి కరుణ జాలి దయగలిగేంత వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు, ప్రాంతాలు లేవు. ఎక్కడైనా కూడా అనమాట ఎవరికైనా కూడా లభ్యత వాళ్ళకి బెనిఫిషరీస్ కనుక అర్హత కనుకుంటే దగ్గరికి వెళ్ళి మనం ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి అందజేస్తుంది. కాబట్టి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఖచ్చితంగా మాకు విజయంపై నల్లేరుపై నడకే అనుకుంటున్నాము. ముఖ్యంగా చదువుకున్న వ్యక్తి, యువకుడు అందరికీ అందుబాటులో ఉన్న భరత్ గారు ఈరోజు ప్రతి ఒక్కరిని ప్రతి గడప తాకుతున్నారు, ప్రతి బుద్ధము తట్టుతున్నారు. ఖచ్చితంగా వారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేమందరం కూడా చాలా ధీమాతో ఉన్నాము. అలాగే వారి సతీమణి దుర్గా గారు కూడా ప్రతి ఒక్కరిని కూడా కలవడము, ఆప్యాయంగా పలకరించడము. నిజంగా నాయకుడు అనేవాడు ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా వాళ్ళ అవసరాలు తెలుసుకొని అవసరాలు తీర్చుకునే విధంగా ముందుకెళ్తారు. కాబట్టి భరత్ గారిని అలాగే మా ఎంపీ గారు ఉన్నారు, ఎంపీ గారు ఒక సామాన్య వ్యక్తిలాగా ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు. కాబట్టి వారిని కూడా భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి, ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ముందుకెళ్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని సంక్షేమం గరిష్టంగా ఒక 2 లక్షలు, గరిష్టంగా ఒక 12 లక్షలు ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందింది. కాబట్టి సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి కళ్ళెదురుగా మీకు కనిపిస్తోంది. ఈ రెండు చేస్తున్న మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని చెప్పి మరొకసారి సభాముఖంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ పరిపాలనా భవనానికి సంబంధించి ముఖ్యంగా చర్యలు తీసుకున్న డి గారికి, కాంట్రాక్టర్ గారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.